వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మరి ఉచితమైన కృపచేత మరి గడిచిన వారమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో ఉండే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మానవుల్లో మనందరిలో కూడా భయం అనేది అనేకమైన రకాలుగా ఉంటుంటుంది. భయం, కొంతమందికి రక్తాన్ని చూసిన వెంటనే భయం కలుగుతుంది. కొంతమంది రక్తమును చూసిన వెంటనే చాలా భయం కలుగుతుంది. కొంతమందికి వారు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు భయం. వారన్నీ చదువుతారు కానీ ఎగ్జామ్ ఫియర్ అన్నమాట. ఆ ఎగ్జాము ఫియర్ ఉంటుందన్నమాట. అందుకే రాత్రి అంతా కూడా నిద్రపోరు. కాబట్టి కొన్ని భయాలు మన అందరిలో ఉంటూ ఉంటాయి. కొంతమంది వాటర్ను చూసినప్పుడు భయపడుతుంటారు. ఈ విధంగా మానవుల్లో కొన్ని భయాలు మనకుంటూ ఉంటాయి. అది దేర్ ఆర్ సమ్ సర్కమ్స్టాన్సెస్, కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అటు రీతిగా వారికి భయాలు కలిగి ఉండవచ్చు. అయితే దేవుని బిడ్డలైన మనందరికీ ఒక భయం కలిగి ఉండాలి. అదేంటంటే పవిత్రమైన భయం. అదేంటి? పవిత్రమైన భయం, హోలీ ఫియర్ అనేది మనకి కావాలి. ఆ హోలీ ఫియర్ అనేది ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా ఆ యొక్క హోలీ ఫియర్, ఆ పవిత్రమైన భయాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో వీ టాక్ అబౌట్ ఫియర్ ఆఫ్ గాడ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దాన్ని ఏ విధంగా సస్టైన్ చేసుకోవాలి ఒక విశ్వాసగా, ఏ విధంగా దాన్ని మనం కొనసాగించాలి అని చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. భక్తులైన సొలొమోను గొప్ప జ్ఞాని, మహాజ్ఞాని. దేవుని దగ్గర పొందుకున్న జ్ఞానం చేత ఆ యొక్క ప్రసంగి గ్రంథాన్ని అంతా కూడా రచించి ఆ ప్రసంగి గ్రంథంలో ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని అతడు చెప్తూ వ్యర్థమని చాలా సందర్భాల్లో అక్కడ ప్రస్తావించాడు. అయితే ఆ మాట చెప్తూ చివరిగా ముగింపులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావించాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాలు చూసినప్పుడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. అంటే మానవులందరికీ ఉన్న ఒక విధి ఏంటంటే టు హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. అంటే హోలీ ఫియర్ అంటే దేవుని భయం. అక్కడ హోలీ ఫియర్ అంటే దేవుని భయము. ఆ దేవుని భయము, ఆ పవిత్రమైన దేవుని భయాన్ని మన జీవితం అంతట్లో కూడా కలిగి ఉండాలి. అదేంటి? మన జీవితం అంతట్లో కూడా మనం కలిగి ఉండాలి. మన జీవితం ప్రారంభించిన నాటి నుంచి అది మరణించే వరకు కూడా ఆ భయాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట. అంటే దేవుని భయాన్ని కలిగి ఉండడం అంటే ఆయన యొక్క కట్టడను, అంటే ఆయన వాక్యమును అనుసరించి నడుచుకొనుట అనేది ఇక్కడ వాక్యము క్లియర్గా మనకు స్పష్టంగా మనకి సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని భయాన్ని కలిగి దేవుని యొక్క కట్టడను అనుసరించి జీవించవలసిన ముఖ్యమైన విధి అని ఇక్కడ భక్తుడు సొలొమోను స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని భయాన్ని మనం కలిగి జీవిస్తున్నప్పుడు గాడ్ విల్ గివ్ ద డైరెక్షన్. దేవుడు ఏం చేస్తాడు? ఒక డైరెక్షన్ ఇస్తుంటాడు. అంటే ప్రతిదీ కూడా మనం ఆలోచన చేస్తుండాలి. అంటే మనం చేస్తున్న ప్రతి పనిలోను, మనం మాట్లాడుతున్న ప్రతి మాటలోను, మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలోనూ దేవుని భయాన్ని యాడ్ చేసుకుని మనము ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు మనకి. అంటే విత్ అవర్ హ్యూమన్ ఐ, విత్ ఫ్లాష్లీ యూ మే థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే మన శారీరకంగా, అంటే ఈ శారీరకమైన ఆలోచన చేత కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు మన జీవితంలో చేస్తుంటాం. అయితే అది ఆత్మ సంబంధమైనది కాదు. ఇది మనందరం కూడా దీనికి అతీతులు ఎవరు కూడా కాదు. అయితే ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మన జీవితంలో చేయాలంటే వీ నీడ్ గాడ్స్ డైరెక్షన్. దేవుని యొక్క నడిపింపు అనేది మనకి కావాలి. అదే వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తన 25:12 చూసినట్లయితే, కీర్తన 25:12 వచనం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ వెరీ క్లియర్. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తుంటారో వారు ఏ మార్గంలో నడవాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ లైఫ్ ఫుల్ ఆఫ్ డెసిషన్స్, మన జీవితంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి నిర్ణయము మన జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. ప్రతి నిర్ణయము మన కుటుంబం మీద ప్రభావితం చూపిస్తుంది కదా. ఖచ్చితంగా ఆ నిర్ణయాలలో దేవునికి ఇష్టమైన నిర్ణయం ఏంటి, దాన్నే మనం దేవుని చిత్తము, దేవుని యొక్క చిత్తము. అంటే దేవునికి ఇష్టమైన నిర్ణయాలు చేయాలంటే మనము దేవుని భయాన్ని కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని భయం కలిగి ఉంటామో దేవుడు చెప్తాడు మనకు, ఖచ్చితంగా ఆయన సెలవిస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, నువ్వు నడవలసిన మార్గాన్ని, నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో ఆ మార్గాన్ని ఆయనే బోధిస్తాడని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. అందుమాత్రమే కాదు, దేవుని భయాన్ని కలిగి ఎవరైతే జీవిస్తుంటారో వారి లైఫ్ దేవునికి చాలా ఇష్టమైంది. మనం చాలా సందర్భాల్లో వీ వాంటెడ్ టు ప్లీజ్ పీపుల్, మనుషులకు ఇష్టమైన చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకంటే మనుషులు ఎక్కువ ఏంటంటే పాపులారిటీ కోరుకుంటారు కదా. అంటే మనుషుల్లో మెప్పుని కోరుకుంటాం. అంటే ఇఫ్ యూ డూ ఎనీథింగ్, ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు లేదా, అంటే మన యొక్క ఐడెంటిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. అంటే మనం ఏది చేస్తున్నా సరే పబ్లిక్ నన్ను రికగ్నైజ్ చేస్తుందా లేదా, అంటే ఆ విధంగా మనం ఈ లోకపరంగా కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది కాదు, నువ్వు దేవుని భయాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు విజిబుల్గా ఎలా ఉంటావో ఇన్విజిబుల్గా కూడా అలాగే ఉంటావు. అర్థమైందా మనకి? విజిబుల్గా నువ్వు ఎలా ఉంటున్నావో, అంటే విజిబుల్గా అంటే కనబడేది. ఇక్కడ సపోజ్ ఈ 4 గోడల మధ్య ఇక్కడ కనబడుతుంటావు, బయట కనబడుతుంటావు. ఇన్విజిబుల్గా నీ జీవితం ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు. ఇన్విజిబుల్గా నీ జీవితం ఇక్కడ ఉన్న ఎవరికన్నా తెలియదు. ఎందుకంటే మన ఊరు విడిచిపెట్టేస్తాం, మన ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తాం. ఇక్కడ మనం ఎక్కడుంటున్నామో ఎవరికి తెలియదు. ఎటువంటి రహస్య జీవితాన్ని మనం చూస్తున్నా ఎవరికి కూడా తెలియదు. బట్ గాడ్ నోస్ దట్. దేవుడికి అది సమస్తము ఆయన తెలియదు. ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావో ఆ జీవితం ప్రభు అయిన దేవునికి సువాసన వలె ఉంటుందంట. అంటే గుడ్ ఫ్రాగ్రెన్స్ అన్నమాట. అంటే మంచి వాసన ఏ విధంగా అయితే ఆ సువాసన కలిగి ఇతరులను మనం ఆ యొక్క ప్రేరేపిస్తుంటామో, మనం అట్టి రీతిగా జీవిస్తున్నప్పుడు అది దేవునికి సువాసన వంటిదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెహోవా భయము అతనికి ఇంపైన, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చూసారా, అంటే దేవునికి సువాసన ఇచ్చే రకంగా మన జీవితం ఉండాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉంటాయి? యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. తర్వాత ఇంకొక మాట కూడా చూసినట్లయితే, కంటి చూపును బట్టి అతడు తీర్పు, వినుదానిని బట్టి అతను. దేవుడు మనల్ని మనుషులు చెప్పిన దాన్ని బట్టి, మనుషుల్లో వినిన దాన్ని బట్టి మనుషులు జడ్జ్ చేస్తుంటారు పీపుల్ని. కానీ దేవుడు మన యొక్క ఆంతరంగాన్ని చూస్తున్న దేవుడు, మన హృదయాంతరంగానైనా చూస్తున్న దేవుడు. కాబట్టి దేవుని భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అది సువాసన వలె ఉంటుందని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. పవిత్ర భయాన్ని కలిగి మనము జీవిస్తూనే ఉండాలి. ఈ పవిత్ర భయాన్ని కలిగి ఎంతకాలం జీవించాలి పాస్టర్ గారు అంటే, అంటిల్ యు డై. ఎందుకంటే ఈ పవిత్ర భయాన్ని కలిగి జీవించాలంటే ఈ లోకంలో నువ్వు పరదేశి. గడిచిన వారం మన ఫ్రైడే మనం చెప్పుకున్న రీతిగా, అంతకుముందు ఈ లోకంలో నువ్వేంటి? పరదేశి. నువ్వు పరదేశంలో ఉన్నంత కాలం కూడా దేవుని భయాన్ని కలిగి జీవించాలంట. ఎందుకంటే ఈ పరదేశంలో నీ జీవితం నశించిపోకూడదు. ఎందుకంటే నీవు ఈ లోకానికి చెందినవాడు కాదు. కానే కాదు. కాబట్టి ఈ పరదేశంలో ఉన్నంతకాలం కూడా నువ్వు దేవుని భయాన్ని కలిగి నువ్వు ఎప్పుడు దాకా జీవించాలంటే మరణం వరకు నువ్వు జీవిస్తుండాలి. అయితే దేవుని భయాన్ని కలిగి ఏ విధంగా మనం జీవించాలని చూసినప్పుడు దేర్ ఆర్ 4 డైమెన్షన్స్ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను 4 కోణాల్లో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను.
మొట్టమొదటిగా దేవుని భయాన్ని కలిగి మనము ఏ విధంగా జీవించాలంటే మన రక్షణను మనము చివరిదాకా కొనసాగించాలి. మన రక్షణ మనం చివరిదాకా కొనసాగించాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నామో, దేవుని ప్రేమను తెలుసుకున్నామో, దేవునిలో ఎప్పుడైతే రక్షించబడ్డామో మనం చాలా ఆతృతగా ఉంటాం. మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆత్మీయంగా ఎదగాలి అని చాలా ఆతృత ఉంటూ ఉంటాం. అయితే రక్షించబడిన మన జీవితంలో ఆ రక్షణ కొనసాగించడం చాలా ముఖ్యమైనది. ఆ రక్షణ కొనసాగించడం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా మన జీవితం వెళుతూ ఉంటుంది. అనేకమైన స్థితిగతులు గుండా మన జీవితం మనం ముందుకి కొనసాగిస్తాము. అయితే మన రక్షణ మనం చివరి వరకు కొనసాగించాలి. నీ జీవితంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో ఒక చెడ్డ కార్యము నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఒక చెడ్డ కార్యం చాలు నీ సాక్ష్యాన్ని అంతా పోగొట్టేస్తుంది. నువ్వెంతో భక్తి గలవాడుగా, ఎంతో వాక్యం ఎరిగినవాడుగా, చక్కని పాటలు పాడేవారుగా, చక్కని ప్రార్థనాపరులుగా కొంతమంది ఉండొచ్చు. ఒక్క చెడ్డ కార్యం వారి సాక్ష్యాన్ని అంతా కూడా పాడు చేస్తుంది. ఈ లోకంలో అనేక మంది మన కళ్ళ ఎదుట చూస్తున్నాము. ఈమె చాలా భక్తిపరురాలండి, ఎందుకు ఈమె ఇలా జీవిస్తుంది? ఈయన చాలా మంచివాడండి, చాలా భక్తిపరుడు, ఆయన రెగ్యులర్గా చర్చికి వస్తాడు, కానీ ఆయన జీవితం ఎందుకు ఇలాగా ఉన్నది అని అనేక మంది వారిని పాయింట్అవుట్ చేసే పరిస్థితులు కనబడుతుంటున్నాయి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన రక్షణను మనము చివరి దాకా కూడా మనం కొనసాగించువాలుగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా మన సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి భక్తుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించడు. దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందడానికి అందరూ అర్హులమే, దానికి ఎవరో అతిథులు కాదు. ఎందుకంటే అందరికీ ఉచితంగా దేవుడు ఆ రక్షణను అనుగ్రహించాడు. ఇక్కడ భక్తుడైన పౌలు ఆ ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, మీరు నా ఎదుట నేను ఉన్నప్పుడే కాదు, నేను లేని కాలంలో కూడా మీరు భక్తితో భయంతో సొంత రక్షణను మీరు కొనసాగించండి అని చెప్పాను. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే భక్తి గలవారుగా ఉండడం కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే చాలా భక్తి గలవారుగా ఉండడం కాదు, కానీ మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకోవాలి. మనం అనేకమైన దేశాలు దాటి వచ్చేసాం, మన కుటుంబస్తులు లేరు ఇక్కడ, మన సంఘస్థులు ఇక్కడ లేరు, కానీ ఇక్కడ నువ్వేంటంటే దేవుని భయాన్ని కలిగి నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించువాడుగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సరసం. దాని కొరకు నిత్యము కూడా నీవు దేవునితో సహవాసం కలిగి నీవు నిత్యము కూడా ఆ రక్షణను కొనసాగిస్తూ నువ్వు ముందుకు వెళుతుండాలి. దేవుని వాక్యం సెలవిచ్చినట్లయితే భక్తునైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించే 3వ అధ్యాయము 12-14 వచనాలు కూడా చూసినట్లయితే, ఇదివరకే నేను గెలిచితనని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనం చాలా సందర్భాల్లో మన స్పిరిచువల్ లైఫ్లో చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము,
వీఆర్ సేవ్డ్, రక్షించబడిపోయాం. నాకు ఈ యొక్క ఆత్మీయ జీవితం సరిపోతుంది అని అనుకుంటే చాలా తప్పది. ఎంత భక్తి గలవారైనా సరే చాలా సందర్భాల్లో సాతాను ఏం చేస్తాడంటే, ఎవరిని మృంగుదునా అని వాడు గర్జన సింహాలే ఎదురు చూస్తుండే. అంటే నీలో ఉన్న బలహీనత. మరి ఆ 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేయగలిగాడు? ఆ వ్యక్తిలో బలహీనత ఉన్నది. ఆ వ్యక్తిలో బలహీనత ఉన్నది కాబట్టి ఆ 12 మందిలో చూశాడు, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, అతన్ని పాడగొట్టేశాడు. మన విశ్వాస జీవితంలో కూడా అంతా కూడా మన ఆత్మీయంగా అన్ని విషయాల్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నేను ఎప్పుడు అనుకోవద్దు. నేను స్పిరిచువల్గా అన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే మన బలహీనతను చూసి వాడు కొడుతుంటాడు. ఏదో విషయంలో, ఏదో విశ్వాస జీవితంలో ఉంటున్నప్పుడు కొంతమందిలో డబ్బులో బలహీనత ఉంటుంది, డబ్బులో బలహీనత ఉంటుంది. ఆ సాతాను ఏం చేస్తాడంటే నీకు డబ్బు బలహీనత పెడుతూ ఉంటాడు కదా. అంటే ఏదో ఒక బలహీనత వాడికి తెలిసిపోతుంది. నువ్వు దేనిలో బలహీనంగా ఉన్నావో చూస్తాడు, చూసి ఆ బలహీనతలో నిన్ను ఆకర్షిస్తాడు, ఆ బలహీనతలో నిన్ను పడగొడతాడు. అప్పుడు నువ్వు అక్కడ పడిపోతావు, నీ విశ్వాస జీవితాన్ని నుంచి నువ్వు తప్పుకుంటావు. కాబట్టి మన విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా మన విశ్వాసానికర్త అయిన యేసు వైపు చూచుచు, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు గురి వద్దకు మనము పరిగెడుతుండాలి. అంటే దేవుడిచ్చే బహుమానం కొరకు, ఆ నిత్యమైన బహుమానం కొరకు ఈ లోకంలో తాత్కాలికమైన వాటిని మనము త్యజించాలి. వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. వాటి మీద మనము మక్కువ పెంచుకోకుండా దేవుని భయంతో దేవుడిచ్చిన రక్షణ మనము కొనసాగించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగును, అప్పుడు ముఖాముఖిగా చూతున్నా. అంటే ఎప్పుడైతే ఆ నిత్యత్వంలో దేవుని వద్దకు వెళ్తామో మనం దేవునితో ముఖాముఖిగా చూసే ధన్యత దేవుడు మనకిస్తాడు. దేవునితో ముఖాముఖిగా చూసే గొప్ప ధన్యత దేవుడు వస్తాడు. ఇప్పుడు మనం తెలుసుకున్నది కూడా తక్కువే, దేవునికి సమీపంగా లేము మనం కదా. దేవుని వాక్యం మనం చూసినప్పుడు నువ్వు పరదేశంలో ఉన్నంతకాలము నీ దేవునికి దూరంగా ఉన్నావని భయముతో జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ నిత్యత్వానికి ఎప్పుడైతే ప్రవేశిస్తామో దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ధన్యత, దేవునితో ముఖాముఖిగా చూసే ధన్యత దేవుడు అప్పుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దాని కొరకు, దేని కొరకు? ఆ నిత్యత్వంలో దేవునితో ముఖాముఖిగా ఉండే గొప్ప ధన్యత కొరకు మనందరం కూడా ఆశపడుతున్న వారుగా ఉండాలి. అందుకే దేవుని భయాన్ని కలిగి ఉండాలి. అందుకే మన దేవుని భయాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడిచ్చిన రక్షణను మనము నిత్యం మరి అంతం వరకు కొనసాగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మత్తయి సువార్త 24:13 అదే వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షణ. అంతము వరకు సహించాలి అంటే టిల్ ఎండ్, అంటే నీ జీవితంలో చనిపోయేంత వరకు కూడా నీ రక్షణ కొనసాగించాలి. చనిపోయేంత వరకు నీ రక్షణ కొనసాగించాలి. నీ రక్షణ కొనసాగిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. నీ చనిపోయిన తర్వాత నీ సాక్ష్యాన్ని అందరూ చెప్పుకుంటారు. చనిపోయిన తర్వాత నీ గురించి అందరూ కూడా ఖచ్చితంగా నీ సాక్ష్యాన్ని అందరూ చెప్తుంటారు. కాబట్టి నీ రక్షణ కొనసాగించడానికి దేవుని భయాన్ని కలిగి జీవించాలి. దేవుని భయాన్ని కలిగి జీవించాలి. అది మొట్టమొదటిది. రెండవది చూసినప్పుడు నీ దేవుని భయాన్ని ఎందుకు కలిగి ఉండాలి అని చూసినప్పుడు ఈ లోకం అనేది అపవిత్రమైనది. ఈ లోకం అనేది అపవిత్రమైనది. ఈ అపవిత్రమైన లోకంలో అనేకమైన సంస్కృతులు, అనేకమైన కల్చర్స్ కదా. మన ఇండియాలో ఉన్న కల్చర్ వేరు, ఇక్కడ ఉన్న కల్చర్ మారిపోయింది, అంతేనా? మన ఇండియాలో ఉన్న సంస్కృతి వేరు, ఇక్కడ ఉన్న సంస్కృతి. మన ఇండియాలో ఉన్న భాష వేరు, ఇక్కడ ఉన్న భాష వేరు. అయితే దేవుని భయాన్ని కలిగిన వారు ఎక్కడున్నా కూడా వారి గుర్తింపుని ఎప్పుడు కూడా వారు కోల్పోరు. దేవునిలోని గుర్తింపుని వారు ఎప్పుడు కూడా వారు కోల్పోరు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఎవరంటే లోకము నుంచి వేరుపరచబడిన వారు. ఎవరు వాళ్ళు? లోకము నుంచి వేరుపరచబడిన, లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారు. లోకంలో ఉన్నవారు కాదు, లోకము నుంచి ప్రత్యేకింపబడినవారు.
అంటే మనం దేవుని భయాన్ని కలిగిన వారు ఎలా జీవించాలంటే లోకంలో ఉన్న వారికి వేరుగా జీవించాలి. అంటే లోకంలో ఉన్న సంస్కృతులను మనం అనుసరించకూడదు, లోకంలో ఉన్న సిద్ధాంతాలని మనము అనుసరించకూడదు, లోకంలో ఉన్న తత్వాన్ని మనము అనుసరించకూడదు. దానికి వేరుగా జీవించాలి. దేవుని బిడ్డలైన వారు ఒక ప్రత్యేకత కలిగి పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యం చూసిన 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, 1 కొరింథీ పత్రిక సారీ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి దేవుని భయముతో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన శరీరమునకు ఆత్మనకు కలిగిన కల్మషము నుండి పవిత్రంగా మనం జీవించవలసి ఉన్నాం. కాబట్టి మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శారీరకంగా మనం చూసినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, మనం ఉదయం బయటికి వెళ్ళి వర్క్కి వెళ్తాం, తిరిగి వచ్చేసరికి మన యొక్క ముఖాన్ని మనము తుడుచుకుంటాం, కడుక్కుంటాం. ఎందుకంటే డస్ట్ అనేది మన ముఖం మీద పేరుకుంటుంది. మనకు తెలియదు, అది మనకి తెలియదు. కానీ మనం ఒక కర్చీఫ్ని దేని లేకపోతే ఒక టిష్యూతో మనం తుడుచుకున్నప్పుడు మన పైన అంతా కూడా ఈ యొక్క దుమ్ము ధూళి అంతా కూడా అంటుకుంటుంది. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన మాటల్లో అపవిత్రత ఉంటుంది, మన ఆలోచనలో, మన తలంపులో. ఎందుకంటే అనేకమైన ప్రభావాలు మన చుట్టూ ఉంటాయి, అనేకమైన ఆలోచనల ప్రభావాలు ఉంటాయి. మన తోటి ఉన్నవారు, కొలీగ్స్ మన ప్రభావితం చేస్తుంటారు, మన స్నేహితులు మనల్ని ప్రభావితం చేస్తుంటారు, మన నైబర్స్ మనల్ని ప్రభావితం చేస్తుంటారు. అంటే మనం చూస్ చేసుకునే స్నేహితులు కూడా చాలా ముఖ్యమండి. ఇక్కడ మనం చూస్ చేసుకునే స్నేహితులు కూడా చాలా ముఖ్యం. మనం చూస్ చేసుకునే స్నేహితులు వారు దేవుని బిడ్డలు కానివారు, లోకస్తులు అనుకోండి, ఖచ్చితంగా వారి ప్రభావం నీ మీద పడుతుంది, నీ కుటుంబం మీద పడుతుంది, నీ యొక్క క్రియల మీద పడుతుంది, నీ ఆలోచనల మీద పడుతుంది. ఖచ్చితంగా వారు ప్రభావితం చేస్తుంటారు. అయితే నీవు లోకం నుంచి వేరుగా జీవించవలసిన వాడువు. నీ శరీరంకు ఆత్మను కలిగిన మలినాన్ని నువ్వు పవిత్రపరుచుకుంటూ నువ్వు పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. నీ మాటలో పవిత్రత కావాలి. కొంతమంది చెప్తుంటారు, దేవుని బిడ్డలైన వారు చచ్చి వచ్చినంత వరకు ఒకలా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత వారి మాటలు ఇతరులను దూషించే మాటలు, అపవిత్రమైన మాటలు, లేనిపోని మాటలు వారి యొక్క మాటల్లో కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మన ప్రవర్తన అలా ఉంది. పవిత్రమైన ప్రవర్తన మనకి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని భయాన్ని కలిగి, అంటే ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఉంటామో మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. మాట్లాడేటప్పుడు కొంతమంది చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు కదా, దే డోంట్ మైండ్. అబద్ధాలు ఆడడం వాళ్ళకి చాలా ఈజీగా, ఏదైనా అడిగామనుకోండి చాలా ఈజీగా అబద్ధం ఆడేస్తారన్నమాట. అంటే అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, కానీ ఆ సిచ్యువేషన్ని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, ఆ పరిస్థితిని ఎగ్జిస్టెన్స్ కోసం ఏం చేస్తారంటే అబద్ధాలు ఆడడం అనేది వాళ్ళకి ఎలా అయిపోతుందంటే సహజం అన్నమాట. వాళ్ళకి ఆలోచించేయండి, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అటు రీతిగా కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యము. వాక్యం ఏం చెప్తుంది? కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యం. అంటే చాలా సింపుల్గా అబద్ధాలు ఆడదు. దయచేసి మాట్లాడద్దు, అటు రీతిగా అబద్ధం ఆడద్దు. కొన్ని సందర్భాలు ఒకవేళ నీకు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండండి, మీరు మౌనంగా ఉండండి, అంతేకాని అబద్ధం ఆడద్దు. మీరు ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో చాలా సహజంగా అబద్ధం ఆడడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. లాస్ట్ వీక్ బైబిల్ స్టడీలో మేము ఆ వాక్యాన్ని మేము ధ్యానం చేయడం జరిగింది. యూత్ వారందరూ కూడా దే హ్యావ్ అడ్మిటెడ్ దేర్ మిస్టేక్స్. వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అవును మనం చాలా సహజంగా అబద్ధాలు ఆడుతున్నాం. మనం అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడికి అసహ్యమైన వాటిలో అది ఒకటని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. కాబట్టి మన నోటిని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మనం చూసే వాటిని మన యొక్క ఆలోచనలకు వెళ్ళిపోతుంటాయి, మన ప్రభావితం చూస్తుంటాయి. నువ్వు చూసే దృశ్యాలు చాలా సందర్భంలో చెప్పి సినిమాటిక్ కల్చర్, చాలామంది సినిమాటిక్ కల్చర్స్, ఆ వీడియోస్ని, ఆ మూవీస్ని, అంటే చర్చకు వచ్చినంత బాగానే ఉంటారు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమాలు, దీనికి సంబంధించిన వాటిని దృశ్యాలు చూడడం, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తే ఖచ్చితంగా అక్కడ మాట్లాడే భాష,
అక్కడ మాట్లాడే భాష, వీళ్ళలో కూడా ఆ భాష వస్తుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆ మాటల్లో కూడా వాళ్ళు కనబడుతుంటాయి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి. వారి పిల్లల్లో కూడా కనబడుతుంటాయి, ఆ కల్చర్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తుంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు ఆ విధంగా ఉండడానికి. ఆ జాగ్రత్త సుమా, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నువ్వు పవిత్రమైన మార్గంలో నడిపించుకోవాల్సిన అవసరత చాలా ముఖ్యమైనది. ఈ లోక సంస్కృతి వైపు నీ బిడ్డలను నువ్వు ప్రేరేపించకూడదు. దేవుని భయాన్ని కలిగి నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీ శరీరం నాకు ఆత్మ కలిగిన కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందామని దేవుని వాక్యం సెలవేస్తుంది. కాబట్టి ఈ లోకంలో సంస్కృతులకు, ఈ లోకంలో ఆలోచనలకు, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క సిద్ధాంతాలకు, వాటి అన్నిటికీ కూడా దూరముగా పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం సెలవేస్తుంది. కాబట్టి దేవుని భయాన్ని కలిగి మనం పవిత్రంగా జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని భయాన్ని కలిగి నేను ఎలా ఉంటున్నాను, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారు, ప్రతీది కూడా మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా మనము పవిత్రతను కాపాడుకుంటూ మనం ముందుకి సాగాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి దేవుని వాక్యం అని చూసినప్పుడు ఆనాటి సమాజంలో శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు ఎలా ఉన్నారంట? వేషధారులుగా ఉన్నారు, హిపోక్రిటిక్ అన్నమాట. అంటే పైకేమో నటించేస్తున్నారు వాళ్ళు, పైకేమో భక్తి గలవారి వల్లే ఉంటున్నారంట, లోపలంతా కల్మషంతో ఉంటున్నారంట. లోపలంతా ఎలా ఉంటుందంట? కల్మషంతో ఉన్నారు. అది దేవునికి ఇష్టము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు లోకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనం చూసినప్పుడు, లోకాసు వార్త మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తుంటామంటే, మన పైన ఉన్న వాటి కొరకు, అంటే మన పైన భక్తి కలవారుగా నటించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ వాక్యం సింబాలిక్గా చెప్పిన మాట ఏంటంటే, మన ప్రభు ఇట్లను, పరిసయ్యులారా గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి చేయుదురు. అంటే దాని అర్థం ఏంటంటే, పైకి చాలా శుద్ధి చేసినట్టుగా, చాలా భక్తికర వారుగా ఉన్నట్టుగా, ప్రార్థనా పరుల వారుగా ఉన్నట్టుగా, మంచివారుగా ఉన్నట్టుగా ఉంటుంది. లోపలంతా ఎలా ఉందంట? కల్మషంతో నిండినది, అపవిత్రతలు నిండి ఉన్నది కదా, కపటముతో నిండి ఉన్నది, అబద్ధములతో నిండి ఉన్నది. అటువంటివి దేవునికి ఇష్టము లేనే లేదు. అట్టి వేషధారణ జీవితం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టము లేదు. నువ్వు దేవుని భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వేషధారణగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. మనుషుల దగ్గర నటించవచ్చు బాగా, మనం మనుషుల దగ్గర బాగా నటించవచ్చు, కానీ దేవుని మోసం చేయలేవు కదా. దేవుని మోసం చేయగలవా? నువ్వు మోసం చేయలేవు. కాబట్టి రెండోదిగా చూసినప్పుడు మనము దేవుని భయంతో పవిత్రతను కాపాడుకోవాలి. దేవుని భయం ఏంటంటే మన పవిత్రతను కాపాడుకుంటూ చివరి దాకా మనం జీవించాలి. అది రెండవ డైమెన్షన్ చూస్తున్నాం. మూడవ చూసినప్పుడు దేవుని భయంతో దేవుడిచ్చిన కృపను మిస్యూజ్ చేసుకోకండి. దేవుని భయంతో దేవుడిచ్చిన కృపను మనం మిస్యూజ్ చేసుకోకండి. దేవుడు తన కృప చేత మనందరినీ రక్షించుకున్నాడు, అంతే కదా. ఆయన రక్షణ నీకు ఉచితంగా ఇచ్చాడు, అది ఆయన కృపే. అంటే ఆయన కృపను పొందడానికి మనం అర్హులం కాదు. అసలు ఆయన కృపను పొందడానికి మనం అర్హులం కాదు. చాలామంది దేవుడు కృపగల దేవుడు అని మనం తెలిసి మనం ఏం చేస్తుంటే, వీఆర్ మిస్యూజింగ్ గాడ్స్ గ్రేస్. అంటే దేవుని యొక్క కృపను మనం మిస్యూజ్ చేస్తున్నాం. ఆ దేవుని కృపను మిస్యూజ్ చేసినప్పుడు వన్ డే అదర్ డే ద గాడ్ ర్యాత్ విల్ కమ్ అపాన్ యూ. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. అంటే దేవుడు మంచి దేవుడని, దేవుడు ప్రేమామయుడని, దేవుడు కనికరించే దేవుడని, దేవుడు క్షమించే దేవుడని మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. దేవుడు మంచి దేవుడే, ప్రేమించే దేవుడే, ఆదరించే దేవుడే, అంగీకరించే దేవుడే. అట్ ద సేమ్ టైం దేవుడు తన బిడ్డలైన వారిని శిక్షిస్తాడు. దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా తండ్రి తన కుమారులను శిక్షించే రీతిగా, తన కుమారులను వారు సక్రమైన రీతిలో పెట్టడానికి తండ్రి తన కుమారుల విషయంలో ఏం చేస్తాడు? గద్దిస్తుంటాడా? అంటే తన ఇష్టమైన బిడ్డలను అట్టి రీతిగా దేవుడు గద్దిస్తుంటాడు. కాబట్టి దేవుని కృపను మిస్యూజ్ చేసుకోవద్దు. దేవుడి కృపను మనము మిస్యూజ్ చేసుకోవద్దు. ఆ దేవుని కృపలో మనము నిలకడగా ఉండాలని దేవుని వాక్యం సలస్తుంది. మరి ఇక్కడ దేవుని వాక్యం మొదటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి
భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం ఎలా అనగా మన దేవుడు దహించు అజ్ఞానుడు. కాబట్టి దేవుని కృప కలిగి ఇందుము. దేవుని కృపను పొందుతున్న మనము ఆ దేవుని కృపను భయభక్తులతో కొనసాగించేవారు ఉండాలి. ఆ దేవుని భయమును మన దేవుని కృపను భయభక్తులతో మనము కొనసాగించేవారుగా ఉండాలి. ఆ దేవుని భయాన్ని మిస్యూజ్ చేయకూడదు. మరి పౌలు భక్తుడు బర్నబా అక్కడున్న సంఘం వారిని ఉద్దేశిస్తూ ఈ మాటలు పలుకుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకుల యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వారిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని వెంబడించారు. వాళ్ళు అప్పుడు చెప్తున్నారు, వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండాలని దేవుని కృపయందు నిలకడగా ఉండాలని హెచ్చరించున్నాడు. కాబట్టి ఇక్కడ కూడిన మనమందరం కూడా దేవుని కృపకు అర్హులు చేశాడు దేవుడు మనం. వీఆర్ నాట్ వర్ది ఎట్ ఆల్. అసలు మనం ఆ కృపను పొందడానికి అర్హులమే కాదు. మనం ఆయన సన్నిధి రావడానికి కూడా మనం అర్హులమే కాదు. అటువంటి మనలను ఆయన కృపచేత మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన కృపచేత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృపచేత మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఇన్ని ప్రివిలేజెస్ మనం పొందుతున్న మనము వీఆర్ మిస్యూజింగ్ గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. మనం దేవుని కృపను మిస్యూజ్ చేసుకుంటాం. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మన తప్పిదములు చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక దినాన దేవుని యొక్క ఉగ్రతకు మనము ఖచ్చితంగా పాలవుతామనే విషయాన్ని గమనించండి. కాబట్టి మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని భయమును కలిగి ఆయన కృపలో నిలకడగా ఉండేవారుగా ఉండాలి. ఎస్, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కృపను నేను పోగొట్టుకోను. దేవుడు నన్ను క్షమించాడు, ఆయన కృపను నేను పోగొట్టుకోను. కాబట్టి దేవుని భయాన్ని కలిగి మనం చేస్తున్న ప్రతి పనిలోను, ప్రతి ఆలోచనను, ప్రతి తలంపులోను, ప్రతి క్రియలోను కూడా దేవుని భయాన్ని కలిగి దేవుని కృపను కొనసాగించేవారుగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే మనం దేవుని కృపను పొందుకున్న మనం, దేవుని యొక్క రక్షణ పొందుకున్న మనం, దేవుని భయముతో మన రక్షణ మన వరకే కాదండి, మన రక్షణ మన వరకే కాదు, ఇతరులను కూడా రక్షించాలి. యు ఆర్ నాట్ షేరింగ్ గాస్పెల్ టు అదర్స్. ఎవరైతే బాండేజ్లో ఉన్నారో, పాపం అనే చీకట్లు ఉన్నారో వారితో నువ్వు పంచుకోలేదంటే వారిని ఆ యొక్క పాప మార్గం నుంచి సత్యమైన మార్గం నడిపించడానికి ఏమాత్రం ఎఫర్ట్ చేయట్లేదు. ఇది పాస్టర్ గారి పని అండి, ఇది పాస్టర్ గారి పని కాదు. ఈరోజు క్రీస్తు శిష్యుడిగా ఉన్న నీకు అదే పని. ప్రభువైన యేసుక్రీస్తు అదే చెప్పాడు కదా, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. అంటే దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవుడిచ్చిన లాస్ట్ కమిషన్ ఏంటంటే టు షేర్ ద గాస్పల్. దేవుని సువార్తను ఇతరులకు పంచాలి. నువ్వు రక్షించబడే నువ్వు, వాక్యం ఎరిగిన నువ్వు, నీ పక్కన ఉన్న సహోదరి తప్పు చేస్తుంటే ఆమె చెప్పట్లేదా? నీకు వాక్యం తెలిసింది కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని ప్రేమను పొందుకున్నావు కదా. కానీ దేవుని ప్రేమను పొందుకుని నువ్వేం చేస్తావు తెలుసా? అదర్ ఫెయిత్ పీపుల్ని నీ ఇంటికి పిలుస్తావు. క్రిస్మస్ రోజుల్లో పిలుస్తుంటారు, వారికి చక్కని భోజనం పెట్టి పంపిస్తుంటావు. దాని ఉపయోగం ఏముందండి? ఈజ్ ఎనీ మీనింగ్? నువ్వు ఆ క్రిస్మస్ దినాన వారిని మీ ఇంటికి పిలిచి వారికి చక్కని ఆహారం పెట్టడం కాదు, క్రిస్మస్ దినాన దేవుని వాక్యం పంచుకో. క్రిస్మస్ దినాన దేవుని వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు దీనుడిగా ఎందుకు ఈ లోకంలో జన్మించాడు? ఇవన్నీ కూడా ఆ సువార్తను వారికి పంచిపెట్టు. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, నువ్వు ఎరిగిన వాక్యాన్ని, నువ్వు ఏ విధంగా రక్షణలోకి వచ్చావో ఆ సాక్ష్యాన్ని వారికి పంచుకో. దేవుని ప్రేమను వారికి పంచుకో. ఎప్పుడైతే అట్రెత్తుకున్నావో నరకానికి వెళ్ళిపోతున్న వారి జీవితాన్ని నువ్వు రక్షించగలవు. నరకానికి వెళ్ళిపోతున్న వారిని నువ్వు రక్షించగలవు. నీ యొక్క వర్క్ ప్లేస్లో అనేక మంది ఉంటారు వాక్యం తెలియని వారు. నీ వర్క్ ప్లేస్ అనేక మంది పాపకోపంలో, త్రాగుడులో, వ్యభిచారంలో, అపవిత్రమైన జీవితంలో ఉన్నవారు అనేక మంది ఉంటారు. దే ఆర్ లాంగింగ్ ఫర్ ట్రూత్. వారు సత్యం కోసం ఎదురు చూస్తుంటారు. లోకంలో శాంతి లేకుండా, లోకంలో వారు ఎదుర్కొన్న సమస్యల్లో వారికి పరిష్కారం లేకుండా వాళ్ళు కొట్టుమిట్టాడిపోతున్న పరిస్థితులు ఉంటారు. దెన్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఆ సమయంలో నీకు అవకాశం వస్తుంది టు షేర్ ద గాస్పెల్. నువ్వు ప్రత్యేకంగా బైబిల్ పట్టుకుని, ఒక మైక్ కావాలి, ఒక స్టేజ్ వచ్చి అప్పుడు నేను సువార్తను చెప్పడం అంటే అవన్నీ కూడా నథింగ్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. దేవుడిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటారు.
నీ వర్క్ ప్లేస్లో కూడా నువ్వు సువార్త చేయొచ్చు. నీ వర్క్ ప్లేస్లో కూడా నువ్వు సువార్త చేయొచ్చు. నీ ఇంటి దగ్గర ఉన్న వారితో నీ సువార్తను పంచుకోవచ్చు. నీ తెలిసిన స్నేహితులకు దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు. రక్షణ లేని వారికి రక్షణలో తీసుకురావాల్సిన బాధ్యత నీకు నాకు ఉన్నదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుని భయాన్ని కలిగిన వారు నిన్ను నువ్వే రక్షించుకోవడం కాదు, నశించిపోతున్న వారిని రక్షించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోధా పత్రిక చూసినట్లయితే 23వ వచనం, యోధా పత్రిక 23వ వచనం చూసినట్లయితే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించి, వాడు నశించిపోతున్నారు. వారి అగ్నిలో వారి జీవితం నశించిపోతుంది. ఈ పాప జీవితంలో, ఈ మలినమైన జీవితంలో, అనేకమైన చీకటి మరి అంధకారంలో వారు జీవిస్తూ వారి జీవితం నశించిపోయే స్థితిలో ఉంది. అగ్నిలో నుండి, ఆ మాట చూసాం కదా, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కనుక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. కాబట్టి దేవుని వాక్యం మనం చూస్తున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి కదా. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. టుడే నీ మీద ఉన్న బాధ్యత, ఈరోజు నీ మీద ఉన్న బాధ్యత అంటే నువ్వు దేవుని భయాన్ని కలిగి నిన్ను నువ్వు మాత్రమే రక్షించుకోవడం కాదు, నిన్ను నువ్వు మాత్రమే నువ్వు రక్షించుకోవడం కాదు, నీ తోటి సహోదరుడు నశించిపోతున్నాడు. నీ తోటి సహోదరుడు త్రాగుడుతో వ్యభిచారంతో పట్టబడి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం నశించిపోతుంది. ఆ వ్యక్తి జీవితం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ వ్యక్తి జీవితం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు సత్యాన్ని ఎరిగినావు, నువ్వు దేవుని రక్షణ పొంది ఉన్నావు, వాక్యాన్ని ఎరిగిన వాడు. నీవేం చేయాలంటే ఇతరులకు దేవుని సువార్తను పంచుకోవాలి. భక్తుడైన పేతురు అద్భుతమైన వాక్యాన్ని పంచుకున్నప్పుడు, ఒకప్పుడు నాకు తెలియదని చెప్పి ముమ్మారు బొంకిన ఆ పేతురు అద్భుతమైన వాక్యం చెప్పినప్పుడు వారందరికీ గుచ్చుకుందంట. ఏముందంటే వారికి అందరికీ గుచ్చుకుందంట. ఆ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37-40 వచనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 30, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగ. చూస్తే ఇక్కడ నొచ్చుకుని అనే మాట కింద ఏముందండి, కింద ఏముంది ఫుట్ నోట్స్లో చదవాలి. పొడవబడి, ఆయన వాక్యం చెప్తున్న పొడిచిందంట వాళ్ళకి. ఆయన వాక్యం చెప్పిన ఏంటంట వారికి పొడుచుకుందంట. ఎవరు? పేతురు గారు. ఒకప్పుడు పేతురు గారు నాకు తెలియదని బహిరంగంగా క్రీస్తుని తిరస్కరించిన ఈ పేతురు వాక్యం చెప్పును వారు పొడుచుకున్నదంట, వారికి పొడుచుకున్నదంట. చదవండి. అప్పుడు ఎప్పుడైతే వాక్యం వారు పొడుచుకుందో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని అక్కడ వారిని హెచ్చరించను అని మాట చెప్పాడు. ఎప్పుడైతే ఆ వాక్యంతో హెచ్చరించాడు, ఎప్పుడైతే వాక్యంతో పొడిచాడో వారిని, ఎప్పుడైతే వాక్యంతో వారిని పొడిచాడో 3000 మంది బాప్తిసం తీసుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి టుడే ఈరోజు నీవు నేను కూడా నీ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ సువార్త ద్వారా ఇతరులు రక్షించబడాలి. దేవుని భయాన్ని కలిగిన వాడు నీవు రక్షించబడ్డం మాత్రమే కాదు, నీ తోటి సహోదరుడు రక్షించిపోతున్నప్పుడు అతని మీద కూడా భయం కలిగి ఉండాలి. ఇమీడియట్గా వెళ్ళి చెప్పకండి వాళ్ళకి. దెర్ ఈజ్ ఎ వే, ప్రే ఫర్ దెమ్. ముందు ప్రార్థన చేసుకోండి, దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. విచ్ టైమ్ ఈజ్ బెటర్ టైం, మంచి సమయం ఏదో దేవుడు మీకు తెలియచేస్తాడు. మీరు చేయవలసిన కార్యాన్ని మీరు ఎప్పుడైతే వాక్యాన్ని పంచుకోవాలో ఆయన మీకు సెలవిస్తాడు. అప్పుడు తగిన సమయం ముందు మీరు వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఆకర్షించుకునే పని ఆయనది. కాబట్టి ఇది నాన్న కూడా మనందరం కూడా
4 డైమెన్షన్స్. దేవుని భయం అంటే ఏ విధంగా ఉండాలి? రక్షణను కొనసాగించాలి. దేవుని భయం అంటే పవిత్రతను కాపాడుకోవాలి. దేవుని భయం అంటే కృపలో నిలిచి ఉండాలి. దేవుని భయం అంటే నశించిపోతున్న వారిని మనము రక్షణలోనికి తీసుకురావాలి. అట్టి రీతిగా దేవుని భయాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు మన జీవితము దేవునికి సువాసన వలె ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.